ప్రియమైన విద్యార్థులారా, అందరికీ నూతన దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతిరోజులాగే ఈ రోజు మంచి రోజే, కొత్త రోజే, మనకి ఉపయోగకరంగా ఉపయోగించుకుందాం. పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యానికి వరాలు. సో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. పాఠ్యాంశంలోకి వెళ్లే ముందు మనం ఇంతకు ముందు మానవ చర్యల వలన ప్రకృతికి జరుగుతున్న, పర్యావరణానికి జరుగుతున్న ఇబ్బందుల గురించి మనం నేర్చుకున్నాం. అందులో కొల్లేరు సరస్సు గురించి మరియు ఈదిలాబాద్ వాటర్ రిజర్వాయర్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు మరికొన్ని కొత్త విషయాలు నేర్చుకుందాం. అందులో మినిమేటా అనే ఒక వ్యాధి, మినిమేటా అనే ఒక వ్యాధి, దిస్ డిసీజ్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ మినిమేటా సిటీ ఇన్ జపాన్ ఇన్ 1956. 1956 లో జపాన్ లో దీన్ని కనుగొనడం జరిగింది. కుమమాటో ప్రిఫెక్స్. సో అది జపాన్ లో ఉండే మినిమేటా నగరంలో ఇది 1956లో ఈ వ్యాధిని కనుగొనడం జరిగింది. ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ డిసీజ్ వాజ్ మిథైల్ మెర్క్యూరీ. మిథైల్ మెర్క్యూరీ. This is the wastewater coming from the Chisso Corporation. Chisso Corporation, the chemical factory. The water released from the Chisso Corporation chemical factory for 36 years. So, ఈ చిస్సో కార్పొరేషన్ ఫ్యాక్టరీ నుంచి, రసాయనిక కర్మాగారం నుంచి వస్తున్న వ్యర్థ జలాల ద్వారా ఈ మిథైల్ మెర్క్యూరీ అనేది వచ్చి చేరడం వల్ల ఈ మినిమేటా బే అఖాతము మరియు సిరణి అనే సముద్రం, ద మినిమేటా బే అండ్ షిరణి ద సీ. సో ఈ రెండు పొల్యూటెడ్ అయిపోయాయి బై ది మిథైల్ మెర్క్యూరీ వలన. సో పొల్యూటెడ్ అయిపోవడం వల్ల ఏమైందంటే, the methyl mercury bioaccumulated in this water, and then when accumulated in the fish and shellfish of the Minamata Bay, and Shirani Sea. ఈ మినిమేటా అఖాతము మరియు షిరణి లో ఉండే చేపలు, షెల్ ఫిష్ అండ్ ఫిష్ బయో అక్యుములేటెడ్ బై దిస్ కెమికల్ మిథైల్ మెర్క్యూరీ. సో అక్కడ ఆ చేపల్లోకి ఇది జైవిక వ్యవస్థాపనం చెందడం వలన అవి తిన్న చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా దీనికి ఎఫెక్ట్ అయ్యారు. సో ద సరౌండింగ్ పాపులేషన్, when they were eaten by this, they were eaten. సో అక్కడ ఉండే క్యాట్స్, డాగ్స్, పిగ్స్ అండ్ హ్యూమన్ ఎఫెక్టెడ్ అండ్ డెత్స్. ఈ పిల్లులు, కుక్కలు, పందులు, మనుషులు కూడా చనిపోతుండడం జరిగింది ఫర్ 36 years, from 1932 to 68. సో అంతవరకు కూడా ఎంతో ఇక్కడ చాలా ఘోరమైన విధంగా తయారైంది. దానికి కారణం
the Chisso Corporation chemical factory. So let us know such type of how cruel the human activities affects the nature or environment. సో మనం చేస్తున్న అతి దారుణమైన మానవ క్రియల వలన ఈ పర్యావరణం ఎంత దుష్ఫలితాలకి గురవుతుందో మనం తెలుసుకోవడానికి ఇంకొక అంశం చూద్దాం. లెట్ us observe the another thing, the sparrow campaign in China. Sparrow campaign in China 1958. సో 1958లో ఇక్కడ స్పారో క్యాంపెయిన్ అనేది జరిగింది. ఆ సమయంలో ఇది జరగడానికి గల కారణం ఏంటో చూద్దాం మనం. అసలు ఎందుకు అక్కడ జరిగింది అన్నది 1958లో. సో ఇక్కడ చైనాలో అప్పటి వరకు కూడా ద చైనా కంట్రీ ఈస్ అండ్ agrarian డిపెండెంట్. సో అక్కడ సొసైటీ అన్నది వ్యవసాయ ఆధారితం. ఈ చైనా అండ్ agrarian సొసైటీ. సో ఇక్కడ అగ్రేరియన్ సొసైటీ. సో ఇది వ్యవసాయ ఆధారితంగా అప్పటికి ఉంది. ద గవర్నమెంట్ ఆఫ్ ది చైనా దే ట్రై టు increase the industrial product by the mobilizing of the vast rural peasantry. గ్రామీణ ప్రాంతాల తాలూకా రైతుల్ని వాళ్ళని ఉత్తేజం చేసి ఈ ఇండస్ట్రియల్ అవుట్పుట్స్ పెంచడం కోసం స్పీడ్ ఇంక్రీజింగ్, ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్, అతి వేగంగా ఈ రంగాల్లో ఉత్పత్తి సాధించడానికి రైతుల్ని మొబిలైజ్ చేశారు. సో అంతవరకు చాలా బాగుంది. అక్కడ దీనికోసం ఏం చేశారంటే కోఆపరేటివ్స్ ఆర్ కలెక్టివ్స్ 5,000 ఫ్యామిలీస్ అండ్ ఇనిషియల్లీ దే ఇంక్రీజ్ ది క్రాప్స్ డబుల్ ఇన్ దట్ ఇయర్. సో ప్రారంభంలో 5,000 కుటుంబాలని ఒక సమూహంగా చేయడం ఇందులో ముఖ్య అంశం. 5,000 కుటుంబాలని ఒక ఏకం చేసి గ్రూప్స్ గా చేసి దాని ద్వారా ఉత్పత్తిని పెంచి ఇక్కడ ఇండస్ట్రియల్ అవుట్పుట్ ని పెంచడానికి, ప్రొడక్ట్స్ పెంచడానికి, మన వాళ్ళ అవుట్పుట్ ని పెంచడానికి చాలా కృషి చేశారు. సో ఇది ముఖ్యమైన అంశం. ఈ కలెక్టివ్స్ ఆఫ్ 5,000 peasant families. So initially it's success. They succeed in that process, in that aim. So మొదటిసారి crops grown, it's rapidly increased, it's doubled, రెట్టింపు అవడం జరిగింది. సక్సెస్. దట్ సక్సెస్ ఎప్పుడైతే ఆ విజయం పొందారో దట్ సక్సెస్ లెడ్ టు అంబిషియస్ గోల్స్. మరి కాస్త వాళ్ళ తాలూకా ఆ లక్ష్యాలని ఇంకా పెంచుకోవాలనిపించి ఇంకా లక్ష్యాలు పెంచుకోవడానికి దోహదం చేసింది. ఎప్పుడైతే ఒకసారి సక్సెస్ అయిందో విజయాన్ని ఇంకా అంతకంటే ఎక్కువ చేయాలనేది వాళ్ళ తాలూకా అంబిషన్. సో గోల్స్ ని పెంచుకున్నారు వాళ్ళు. సో ఆ విధంగా గోల్స్ ని పెంచుకోవడం వల్ల సెకండ్ టైం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసరికి ద వెదర్ కండిషన్, ద బ్యాడ్ వెదర్ కండిషన్ is it didn't
did not cooperate. సో అది అవకాశం కలిగించలేదు. ఎప్పుడైతే వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఉత్పత్తి అనేది పడిపోయింది. మామూలుగా వచ్చింది కానీ వాళ్ళు అనుకున్నంత రేంజ్ అంటే మొదటిసారి లాగా వచ్చింది తప్ప దీంట్లో సక్సెస్ అయిన రెట్టింపు కంటే ఇప్పుడు మూడింతల ఉత్పత్తి పెంచాలనుకున్నారు కానీ సాధారణ ఉత్పత్తి మాత్రమే వచ్చింది. వెదర్ కండిషన్ బాగలేదు. సో బ్యాడ్ వెదర్ సపోర్ట్ వలన కోఆపరేట్ చేయక వాళ్ళకి మామూలుగా ఉత్పత్తి వచ్చింది. దానితో ద రూరల్ అఫీషియల్స్ overstated the production of the grain. సో వాళ్ళు ఓవర్గా చెప్పడం, సో అలాగే ఓవర్ రిపోర్టింగ్ బికాస్ ఆఫ్ ద ఫీర్ ఆఫ్ నాట్ మీటింగ్ దేర్ క్వాటాస్. సో వారికి కేటాయించిన కోటాలని వాళ్ళు సాధించలేకపోవడం అన్నది ప్రభుత్వం దగ్గర భయం చేత వాళ్ళు ఏం చేశారంటే ఓవర్ రిపోర్టింగ్ ఇచ్చారు. బట్ నేచురల్ గా చూస్తే అది చాలా తక్కువగా ఉత్పత్తి అనేది జరిగింది. ఎక్కువ ఉత్పత్తిని వాళ్ళు గవర్నమెంట్ కి రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చేయడం వల్ల ఓవర్ రిపోర్టింగ్ అన్నది ఏమైందంటే దాన్ని బట్టి ప్రభుత్వం వాళ్ళ ఆలోచనలు మారుతుంటాయి. ఇక్కడ ద ఓవర్ రిపోర్టింగ్ లెడ్ టు ఇంబ్యాలెన్స్ ద డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ ది ఫుడ్ ప్రొడక్షన్. సో వాళ్ళ తాలూకా డిమాండ్ కి ఇక్కడ సప్లైకి చాలా తేడా వచ్చేసి ఇన్బ్యాలెన్స్ అనేది అక్కడ జరిగింది. సో దానికి వీళ్ళు ఏం చేశారంటే ద స్పారోస్ వర్ అక్యూజ్డ్ ఫర్ దట్. సో their mistake. They accused, the sparrows were accused. ఇది పిచ్చుకల మీదకి దాన్ని వాళ్ళ తాలూకా మిస్టేక్ ని తోసివేశారు. ఏమని? ద స్పారోస్ were packing 4 pounds of grains per sparrow per year. That means 1.8 kgs in every year. Each sparrow packing 1.8 kgs of grains. So ఒక్కొక్క పిచ్చుక 1 కేజీ 800 గ్రాముల గ్రెయిన్స్ ని ధాన్యాన్ని తినేస్తుందని, దాని వల్లనే ఫుడ్ షార్టేజ్ వచ్చిందని, కరువు వచ్చిందని, కొరత వచ్చిందని వాళ్ళు రిపోర్ట్ చేసి ఈ తాలూకా తప్పుని స్పారోస్ మీదకి నెట్టేశారు. సో ఎప్పుడైతే స్పారోస్ మీదకి నెట్టేశారో ద గవర్నమెంట్ ఫోర్స్డ్ half of the labor they mobilize them as anti-sparrow army. సో అక్కడ దీని వలన ఇక్కడ ఎప్పుడైతే 5,000 ఫ్యామిలీస్ తో కల్టివేషన్ ప్రారంభించారు, గ్రూప్ కల్టివేషన్ మొబిలైజ్ చేశారు. అయితే ఫస్ట్ టైం సక్సెస్ సాధించారు. they increase the production of grains double చేయడం జరిగింది. grains, the crop, the amount of the crops doubled in the first year. The next year bad weather వలన సక్సీడ్ కాలేకపోయారు. దాని వలన ఏమైందంటే ఓవర్ రిపోర్టింగ్. సో గవర్నమెంట్ కి ఓవర్ రిపోర్టింగ్ చేశారు. దాని ఫలితంగా అలాగే స్పారోస్ వర్ అక్యూజ్డ్.
సో ఆ నింద వీటి మీద వేసి ఇవి నిందకు గురయ్యాయి. ఒక్కొక్క స్పారో 1.8 kgs ఆఫ్ గ్రెయిన్స్ ప్యాకింగ్ అవి తినేస్తున్నాయని, ఒక్కొక్క పిచ్చుక 1.8 kg తినేస్తున్నాయని వాళ్ళు దీని మీదకి నెట్టిస్తారు వాళ్ళ తలక తప్పని. సో దాంతో ఇక్కడ లేబర్ ఫోర్స్ ఏం చేశారంటే వాటి మీదకి యాంటీ స్పారో ఆర్మీ లాగా తయారు చేశారు. సో ఇట్స్ ఇన్ మోషన్ రెవల్యూషన్, ఒక ఉద్యమంలాగా తయారైంది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు రైతులు అందరూ కూడా పిచ్చుకు కనిపిస్తే దాని మీద ఇది యాంటీ ఆర్మీగా పనిచేసి స్పారోస్ మీద కనిపించిన దానివల్ల కాల్చివేయడం, కాల్చడం కానీ దాన్ని చంపడం అనేది ముఖ్య ఉద్దేశం వాళ్ళది. సో వీళ్ళందరూ ఏం చేశారంటే trapping. Large sparrows were killed by these people. By trapping, shooting, poisoning, and killing several number of sparrows. They broken the nests of the sparrows and they broken the eggs. వాటి గుడ్లు నాశనం చేశారు, వాటి గూళ్ళు నాశనం చేశారు. ద ruined their sparrows nests and nestlings, the killing. సో అటు తలక పిల్లల్ని చంపేశారు, గుడ్లని బ్రేక్ చేశారు, నెస్ట్లన్నీ పడదోశారు, వాటి గూళ్ళన్నీ. ఇలాగా బీభత్సంగా ఎక్కడ కనిపిస్తే అక్కడ పిచ్చుకల్ని లేకుండా చేసి ఇలాగా మొత్తం పిచ్చుకలు చంపేశారు. The government also awarded they announced rewards and recognition. చంపిన వాళ్ళకి, ఎక్కువ చంపిన వాళ్ళకి ప్రత్యేకించి ఒక గుర్తింపు, వాళ్ళకి నాన్ మెటల్ రివార్డ్స్ అనేవి, అమౌంట్స్ అనేవి ఇవ్వడం గట్రా జరిగింది స్కూల్ సంస్థలకి అన్నింటికి గట్రా. అలాగా అంత యుద్ధం లాగా పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం అన్నట్లుగా వీళ్ళు పిచ్చుకల్ని లేకుండా చేశారు వివిధ అస్త్రాలతో. And beating the drums until the birds fell down and dead with the fatigue. సో అవి అలసిపోయి, రెక్కలతో అలసిపోయి ఎగరలేక డ్రమ్స్ తో వాటిని ఎగిరించి అలసిపోయి చచ్చిపోయేలాగా బీభత్సంగా చేశారు. సో ఆ విధంగా చేయడం వలన ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ అనేది వీళ్ళు ఫేస్ చేశారు. సో ఈ వీటన్ని చంపిస్తారు, చాలా వరకు చంపిస్తారు, కిల్లింగ్. బట్ సైంటిస్ట్ found 3/4 the harmful insects, 3/4 of the harmful insects, and 1/4 is grains in the digestive system of the sparrows. సో ఇక్కడ శాస్త్రవేత్తలు వాటి డైజెస్టివ్ సిస్టమ్ ని పరిశోధన చేస్తే అందులో 3/4 హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ ఉన్నాయి, 1/4 మాత్రమే ఇక్కడ గ్రెయిన్స్ అనేవి ఉన్నాయి. సో అది చూసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. సో these findings announced that the sparrows were basically very beneficiary birds to human. సో ఇవి మానవుడికి చాలా ఉపయోగకరమైన పక్షులని, పంటలకి హాని చేసే కీటకాలను మాత్రమే ఇవి తింటాయని ఇది తెలిసింది. బట్ ఇట్ ఈస్ టూ లేట్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్. కానీ ఈ నిజాన్ని తెలుసుకునేసరికి జరగవలసిన ఘోరం జరిగిపోయింది. సో పిచ్చుకలన్నీ నాశనం అయిపోయాయి. ద రిజల్ట్, దాని ఫలితం ఏం చేసిందంటే విత్ నో స్పారోస్ ద లోకస్ట్ doubled. It's swarmed. Very soon
ఇన్ దట్ కంట్రీ. సో ఇక్కడ లోకస్ట్ అంతా కూడా గుంపులు గుంపులుగా తయారైపోయి మిడతల దండు తయారైపోయింది. ద కంట్రీ వెరీ సూన్ స్వామ్డ్. ఈ మిడతల దండుతో అంతా కూడా నిండిపోయి చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇవి లోకస్ తినేవి మిడతల్ని, అవి తినడానికి ఇవి లేవు కాబట్టి వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. సో ఆ విధంగాను అలాగే ద బ్యాడ్ వెదర్ కండిషన్స్, ది లోకస్ట్ డబుల్, ఎప్పుడైతే ఇవి డబుల్ త్రిబుల్ అయిపోతున్నాయో, సో ఆ వీటి వల్ల ప్రభావం వలన ఇట్స్ లెడ్ టు ద గ్రేట్ చైనా ఫెమైన్. సో ఇక్కడ సైంటిస్ట్ ఏం చేశారంటే వీటి మీద పర్సనల్ ఫైండింగ్స్. One by fourth grains, 3/4 harmful insects, కీటకాలను గుర్తించారు. సో దాని తర్వాత ఇదంతా తెలుసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. సో లేట్ అయిపోయిన తర్వాత ఈ లోకస్ట్ తినే పిచ్చుకలు లేవు కాబట్టి ఇవి బాగా గుంపులు గుంపులుగా తయారైపోయి మిడతల దండు తయారైంది. అది పంటలంతా నాశనం చేయడం జరిగింది. వెదర్ కండిషన్స్ అన్ని పాడైపోయాయి. వెదర్ కండిషన్స్ కూడా బాగలేవు. వీటి వలన ఏమొచ్చిందంటే చైనాలో గ్రేట్ చైనా ఫెమైన్, కరువు. ఎప్పుడైతే స్వామ్డ్ ఈ గుంపులు లోకస్ట్ గుంపులు తయారైపోయాయో, అలాగే వాతావరణం ఎప్పుడైతే బాగా ఇదిగా ఉందో అప్పుడు గ్రేట్ చైనా ఫెమైన్, ఇక్కడ కరువు తయారైంది. సో తినడానికి ఫుడ్ షార్టేజ్ వచ్చింది. సెవరల్ పీసెంట్ ఫ్యామిలీస్ వెంట్ టు టౌన్స్ టు డూ వర్క్ ఇన్ ద ఇండస్ట్రీస్, ది మైగ్రేటెడ్. సో వాళ్ళందరూ కూడా వలస వెళ్ళిపోయారు. ల్యాక్ ఆఫ్ ఫుడ్ షార్టేజ్ అన్నది అక్కడ తయారైంది. సో అటువంటి పరిస్థితి, తినడానికి తినలేని పరిస్థితిగా ఏర్పడింది. సో దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒక తప్పుని ఇంకో దాని మీద నెట్టడం వలన, ఆ పిచ్చుకలనే ఒక జాతిని నాశనం చేయడం వలన దాని ప్రభావం అక్కడ వాతావరణ పరిస్థితుల మీద, అక్కడ పంటల ఉత్పత్తి మీద ఎంత ప్రభావాన్ని చూపిందో. కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్, మిలియన్స్ ఆఫ్ ఫార్మర్స్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ది రూరల్ ఏరియాస్ టు ది అర్బన్. సో అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అంత డేంజర్ లో చైనా ఈ ప్రభావానికి గురైంది. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే, దిస్ స్పారో క్యాంపెయిన్ డిస్టర్బ్ ది ఫుడ్ చైన్స్ ఇన్ ద ఫీల్డ్స్. సో అక్కడ ఉండే ఫీల్డ్స్ లో ఉండే ఫుడ్ చైన్ ఏవైతే ఉందో, ఫుడ్ చైన్స్ ని దాన్ని నాశనం చేస్తుంది. లోకస్ట్ తినే ఈ స్పారోస్ పోయేసరికి వీటి తాలూకా సంఖ్య విపరీతంగా పెరిగిపోయి మిడతల దండులు తయారైపోయి దాని తాలూకా ప్రభావం వలన ఫుడ్ షార్టేజ్ వరకు వెళ్ళిపోయింది. అండ్ ఆల్సో ఇట్ ఎఫెక్ట్స్ ది ఎన్విరాన్మెంట్. ఇది పర్యావరణానికి కూడా దెబ్బతీస్తుంది, నాశనం చేస్తుంది. సో ఇటువంటి చర్యలు అనేవి ఏ విధంగా ఫుడ్ చైన్స్ ని, ఆహారపు గొలుసులని నాశనం చేస్తే, ఒక జాతి నాశనం అయిపోతే ఆహారపు గొలుసు ఎంత ప్రభావానికి గురవుతుందో, అలాగే ఒక జీవజాతి నాశనం అయిపోతే దాని తాలూకా ఎఫెక్ట్, పర్యావరణంలో దాని తాలూకా ఎఫెక్ట్ ఎంత ఉంటుందో ఈ చైనాలో నిజంగా జరిగిన 1958లో స్పారో క్యాంపెయిన్ అనేది ఒక గొప్ప ఉదాహరణ. ఇది ఒక లెసన్ టు ది పీపుల్, టు ఆల్ కంట్రీస్. ప్రతి దేశానికి, ప్రతి పౌరుడికి కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యాంశం. సో మనం ఈ వీడియోలో చాలా విషయాలు నేర్చుకున్నాం. మినిమేటా అనే ఒక వ్యాధి గురించి. ఇది జపాన్ లో కుమమోటో ప్రిఫెక్చర్, కుమమోటో ప్రిఫెక్చర్, సిటియుఆర్ అనే జపాన్ లో ప్రాంతంలో మనం ఇది చూసాం. అది షరణి అనే సముద్రం దగ్గర. ఇది మిథైల్ మెర్క్యూరీ వల్ల రావడం, ఆ చుట్టుప్రక్కల మెర్క్యూరీ పాయిజనింగ్ జరగడం,
పందులు, కుక్కలు, పిల్లులు, మనుషులతో సహా 36 ఇయర్స్ చాలా జీవులు చనిపోవడం అనేది మనం అక్కడ చూసాం. అలాంటిది ఇక్కడ మనం చైనాలో కూడా స్పారో క్యాంపెయిన్ చూసాం. వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు స్పారో మీద దాన్ని నెట్టివేయడం, దాని మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించి దాని మీద ఒక వార్ చేయడం, ఆ వార్ లో పిచ్చుకలన్నీ నాశనం కావడం, సైంటిస్టులు వాటిని తెలుసుకోవడానికి అవి ఉపయుక్తమైనవే తప్ప హానికరమైనవి కాదు, పిచ్చుకలు మనకి ఎంతో ఉపయోగకరమైనది అని తెలియజేశారు వాళ్ళు. వాళ్ళ ఫైండింగ్స్, సైంటిస్ట్ ఫైండింగ్స్ వాళ్ళు మనకు తెలిసింది. సో అలాగే ఒక చైన్ సిస్టమ్ డిస్టర్బ్ అయితే ఏం జరుగుతుందో మనం ఇక్కడ చూసాం. పిచ్చుకలు చనిపోవడం వల్ల లోకస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది, స్వామ్డ్. సో అక్కడ వీటిని చంపడం కోసం వీళ్ళు పెస్టిసైడ్స్ ఉపయోగించడం జరిగింది. ఆ పెస్టిసైడ్స్ ఆ నేలని నిస్సారవంతంగా చేసాయి, కాలుష్యం చేసాయి, డిగ్రేడ్ ల్యాండ్. సో ఈ విధంగా ఆ ల్యాండ్ డిగ్రేడ్ అయిపోయింది. అక్కడ మనం చూసాం గ్రేట్ చైనీస్ ఫ్యామైన్, కరువు రావడం అనేది మనం చూసాం. సో దీని వలన ఫుడ్ చైన్స్ డిస్టర్బ్ అవడమే కాకుండా దాని ఎఫెక్ట్ మనం ఎన్విరాన్మెంట్ మీద కూడా చూడడం జరిగింది. సో విద్యార్థులారా, మనం ప్రకృతిని కాపాడుకోవాలి, జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజులాగే ఈ రోజు మంచి రోజే, కొత్త రోజే. పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యానికి వరాలు. కాబట్టి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుందాం, మనం ఆరోగ్యంగా ఉందాం. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.